స్థాపించి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన సంబరాలు అంబరాన్నంటున్నాయి. గత 10 ఏళ్లుగా ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో ఈ బీఆర్ఎస్ పార్టీ చేయని అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను సకాలంలో పూర్తి చేస్తూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుండి మరిన్ని చేరికలు ఉంటాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ కనబడుతుంది. ఏడాది కాలంలో ప్రజాపాలన ఎలా సాగింది? కాంగ్రెస్ పార్టీ అనుకున్న లక్ష్యాలు సాధించిందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అనలిస్ట్ రాజమౌళి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించి ఏడాది కాలం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజలకు దగ్గరైంది అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటై ప్రభుత్వం ఏర్పాటై 1 సంవత్సర కాలం గడుస్తున్న సందర్భం లోపల పెద్ద ఎత్తున గత కొంతకాలం నుంచి, గత 5-6 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు, విజయవంతం కార్యక్రమాలు చేయడం అనేటువంటి జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ప్రభుత్వం డబ్బుతో చేస్తున్నటువంటి కార్యక్రమాలను మనం నిశ్చితంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. 1 సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు అనేటువంటి విషయాలను మనం చర్చించే ముందు మనకు బేస్ అయినటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటిది, అంటే ఒక బైబిల్ లాంటిది మేనిఫెస్టో తీసుకుంటాం. ఇప్పుడు ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలు, గ్యారంటీలు రకరకాలుగా సభల్లో చెప్పి చివరికి 43 పేజీల గల మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి మాట వాస్తవం. దాంట్లో 6 గ్యారంటీలు, గ్యారంటీల కార్డు అందరికీ మెడలో వేసినారు. వాళ్ళ కీలక నాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి యొక్క ప్రచారంలో వాటిని తీసుకొని రావడం జరిగినటువంటిది. తెలంగాణలో ఉన్న 4 మూలల, 5 మూలల, 6 మూలల్లో ఉన్నటువంటి దేవుళ్ళకు కొట్టేసి ఈ మేనిఫెస్టో మేము రిలీజ్ చేస్తున్నాము, దీన్ని మేము అమలు చేస్తామని చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 37 అంశాలు ఉన్నాయి. మెయిన్ అంశములు సుమారుగా 400 పైగా చిన్న చిన్న అంశాలను మొత్తం కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు అడిగిన ప్రశ్న, సంవత్సర కాలం తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఆ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పారు. సాధారణంగా ఒక పార్టీ ఏం చెప్తుంది లక్ష్మీనాథ్ గారు, ఇవి మేము చేస్తాము 5 సంవత్సరాల లోపల అని చెప్తారు. సరే, ఏ ప్రభుత్వమైనా దానికి ఉండే పరిమితులు దానికి ఉంటాయి. చెప్పగానే అన్ని పనులు అయితే అని కూడా మనం అనుకోవడం కూడా దండగా. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే 100 రోజుల్లో చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, 1 సంవత్సర కాలంలో చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. 100 రోజుల్లో చేసేటువంటి కార్యక్రమాలే కాదు, వచ్చేటువంటి డిసెంబర్ 7 నాడు మేము, ఆ రోజు చెప్తున్నాను, 7 నాడు మేము ప్రమాణ స్వీకారం చేస్తాం. 9 నాడు సోనియా గాంధీ గారి పుట్టినరోజు. ఆనాడు ఇవన్నీ కూడా కొన్ని సంతకాలు చేస్తాము. ఆసరా పెన్షన్లు రకరకాలుగా చెప్పడం జరిగింది. మహిళలకు సంబంధించిన 2500 రూపాయలు కానీ ఇతరత్ర కానీ. 1 సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు చెప్పుకుంటున్నారు వాళ్ళు 50-55 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి లెక్క చెప్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఒక భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఏం చెప్పాలి అనేటువంటిది, ఏ రకంగా పాలన సాగుతుంది అనేటువంటిది మనం ఆలోచించడం జరిగినప్పుడు చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి వల్ల మనకు కనపడుతున్నటువంటిది. వాళ్ళు చేసింది బస్సులకు సంబంధించి, మహిళలకు బస్సులు ఒక ఉచిత ప్రయాణం సంబంధించినటువంటిది నిర్ణయం చేసినారు. అది కూడా బస్సుల ఫ్రీక్వెన్సీ తగ్గించారు. బస్సులు అదనంగా వేస్తామన్నారు, వేయలేకపోయినారు. పురుషులకు చాలా ఇబ్బందులు వస్తున్నటువంటిది. ఇంకోటి లక్ష్మీనాథ్ గారు, ఈ మధ్యన మరి మీకు తెలుసో తెలియదో, నేను చూస్తున్నాను, నేను అప్పుడప్పుడు బస్సులో వెళ్తుంటాను కాబట్టి కొన్ని బస్సులు మహిళలకు, పురుషులకు టికెట్లు ఉండే బస్సులను కూడా వాళ్ళు ప్రవేశపెట్టారు. అవి డీలక్స్ బస్సులు ప్రవేశపెట్టి, అంటే ఇంకో రూట్లో వాళ్ళు ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలను తట్టుకునేటువంటి పద్ధతుల ఆర్టీసీ బలోపేతం చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నటువంటిది. సరే, ఆర్టీసీకి రియంబర్స్మెంట్ ఎంత జరుగుతుంది ఏంటి అనేటువంటిది కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ మధ్యన ఒక కండక్టర్ మనం 3 రోజుల కింద కలిసినప్పుడు ఏం చేస్తున్నారో సార్ అర్థమైతే లేదు, మా మేనేజ్మెంట్ మాత్రం మీరు ప్యాసింజర్స్ ను ఎక్కించండి డబ్బులు తండి అనే పద్ధతిలోనే మాట్లాడుతున్నారు. అది ఎంతకాలం ఉంటుంది, మనం ఇప్పుడే మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. రెండవది ఏంటంటే మహిళలకు సంబంధించినటువంటి 2500 రూపాయలు, ఆసరా పెన్షన్లు 4000 రూపాయలు,
రైతులకు ఇచ్చినటువంటి భరోసా కానివ్వండి, రైతుల రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా ఒక్కసారిగా మనం పరిశీలిస్తే 200 రూపాయల ఉచిత అనేటువంటి ఏదైతే విద్యుత్ శక్తి ఉచితం అనేటువంటిది, గ్యాస్ సిలిండర్ అనేటువంటిది, ఇవన్నీ కూడా మేము అమలు చేసినామని చెప్పుకునేటువంటి అబద్ధపు ప్రచారం ఈనాడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేయడానికి ఈ 10 రోజుల ప్రభుత్వ డబ్బుతో చేస్తున్నటువంటిది. ప్రజలు ఏమనుకుంటున్నది వాళ్ళకి పట్టింపు లేదు. మహబూబ్నగర్లో రైతుకు సంబంధించినటువంటి సదస్సు 3 రోజులు చేస్తే సరే ప్రతి పార్టీ చేస్తుంది, అధికారంలో ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ప్రజలను తీసుకొస్తారు, ఏర్పాట్లు చేస్తారు, వస్తారు, పోతారు. కానీ నిజంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు, రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు వస్తున్నటువంటి అభిప్రాయాలు అనేటువంటిది చాలా వేరుగా ఉన్నాయి. ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళు ఏది చేస్తున్నారు, రైతులకు సంబంధించినటువంటిది నేను తీసుకుంటాను. మొట్టమొదటి అంశం ఏది, రైతు రుణమాఫీకి సంబంధించి ఏదో చెప్పారు, 38,000 కోట్లు అన్నారు, 28,000 కోట్లు అన్నారు, చివరికి 18,000 కోట్లు అన్నారు, మన 3 రోజుల కింద 21,000 కోట్లు అంటున్నారు. రకరకాలుగా చెప్పి చివరికి ఏం చెప్తున్నారు, 54,250 కోట్లు సుమారుగా మేము రైతులకు ఇచ్చామని చెప్తున్నారు. లెక్క మరి వెంకటస్వామి గారు చెప్పాలి నాకు. ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో వాళ్ళు అడుగుతున్నాను. అన్వేష్ రెడ్డి అని వాళ్ళ రైతుకు సంబంధించినటువంటి కమిషన్ చైర్మన్ ఏదో ఉన్నది కదా, మొన్న రాత్రి అయితే ఆయన కూడా ఏం చెప్పలేకపోయినాడు. రాత్రి కూడా నేను వాళ్ళకు మేనిఫెస్టో రాసిన అని చెప్పుకుంటున్నటువంటి డాక్టర్ లింగం యాదవ్ గారిని కూడా ఒక టీవీలో నేను అడిగాను. ఆయన కూడా తప్పించుకునేటువంటి సమాధానమే. 54,000 కోట్లు సంవత్సర కాలం లోపల తెలంగాణ రైతాంగానికి ఖర్చు ఎక్కడ పెట్టారు, ఎక్కడి నుంచి తెచ్చారు, ఏంది అనేటువంటిది వచ్చినప్పుడు మీరన్నట్టుగా 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ వాళ్ళ లెక్కల ప్రకారంగా, అది తప్పుడు లెక్కనే, నేను నమ్మను. ఒక్క 7,700 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇవ్వకుండా పోయినటువంటి రైతు భరోసానండి, రైతు బంధనండి, మొత్తం కలిగితే 30,000 కోట్లు అవుతుంది. ఇంకా 24,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో మాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ఈ రైతులకు రుణమాఫీ అనేటువంటిది, ఎవరు రైతు అంటే ఎవరు అనేది ఇంతవరకు లేదు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో రైతులకు అన్నారు. రైతు అంటే మరి ఉద్యోగస్తులైన రైతుకి ఇవ్వరా, పెన్షన్దారుల రైతుకి ఇవ్వరా, అడ్వకేట్ రైతుకి ఇవ్వరా, ఆదాయ పన్ను రిటర్న్స్ వేసేటువంటి రైతుకి ఇవ్వరా? అంటే ఒక స్థాయిలో టీచర్లు, రైతులు వీళ్ళందరికీ ఉన్నారు కదా, వీళ్ళకి ఎవరికి ఇయ్యరా, ఎవరికి ఇచ్చినారు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళు 13-14,000 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వకుండా పెద్ద ప్రచారం చేస్తున్నారు. నేను అందుకే భారతీయ జనతా పార్టీ వల్ల డిమాండ్ చేస్తుంది ఏంటంటే, మీరు ఏ రైతులకు ఎంత ఇచ్చారు, ఏమి ఇచ్చారు అనేటువంటిది ఈ మామూలుగా మనకు అందరికి తెలిసినటువంటిది. ప్రతి పంటకు ముందు ప్రభుత్వము అన్ని బ్యాంకర్స్ సమావేశం పెడుతుంది. దానికి ఆల్ బ్యాంకర్స్ కన్సార్షియం అంటాం దానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణలో చాలా ప్రాంతాల లోపల లీడ్ బ్యాంక్ కింద ఉంటుంది. వాళ్ళందరూ పెట్టినప్పుడు దానికి క్రెడిట్ ప్లాన్, క్రెడిట్ టార్గెట్స్ ఇస్తారు. ఏ జిల్లాకి ఎంత రుణాలు ఇవ్వాలి, ఏ బ్యాంక్ ఇవ్వాలి అనేటువంటిది. మరి దాని ప్రకారంగా ఇలా గంటలో వస్తుందిగా ఇన్ఫర్మేషన్, ఎంత ఇచ్చారు అనేటువంటిది. మీరు ఎందుకు ప్రకటించారు? పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు పేపర్లో, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా, మీ ఫోటోలు వేసుకుంటున్నారు కదా, మేము సాధించమని చెప్పుకుంటున్నారు కదా, డబ్బా కొట్టుకుంటున్నారు కదా. మీరు చెప్పండి, వల్ల ప్రజలకు అనుమానాలు ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. వల్ల ఏంటంటే మీరు ఇచ్చినటువంటి రుణాల మొత్తం ఎంత అనేటువంటి సమస్యకు వచ్చినప్పుడు మీరు పలానా బ్యాంకు పలానా జిల్లాకి ఇంత ఇచ్చిందని మీరు చెప్పండి. చెప్తే మేము నోరు మూసుకుంటాం. మేము ఇదే ఛానల్లో మేము వచ్చి మళ్ళీ మేము సారీ చెప్తాం, క్షమాపణ కొడతాం. అవన్నీ ఏమీ చెప్పకుండా ఊకేపై 28 కోట్లు 38 కోట్లు అని ఎక్కడి నుంచి వచ్చిందండి డబ్బు? ఏమన్నంటే ఏమంటున్నారు? ఇలా తెలియదా మీకు ఆర్థిక పరిస్థితి? కేసీఆర్ మొత్తం దివాలా తీసిపోయినాడు అనేటువంటి చెప్పుకుంటూనే మాకు తెలుసు ఎట్లా పాలి. అదే బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు విలేకరులు అడిగినారు ఎన్నికలకు ముందు, అధికారం రావడానికి ముందు, ఎక్కడి నుంచి వస్తారు ఈ డబ్బులు అనేటువంటిది అన్నప్పుడు మాకు తెలుసండి, మేము ఎట్లా పాలించాలని, హౌ టు మేనేజ్ ది ఫైనాన్స్ అనేటువంటి చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభంలో ఏం చేస్తాం సార్? కేంద్ర సహకారం ఉండాలి కదా, కేంద్ర సహకారం సరిగ్గా లేకపోతే ఎంతకని చేస్తామని అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కేంద్రము ఒక కంట్లో అన్నం ఒక కంట్లో సున్నం పెట్టిన మాదిరిగా చూస్తుంది, తెలంగాణని పట్టించుకోవట్లేదు కేంద్రం అని చెప్తున్నారు. నాకు అర్థమైంది లక్ష్మీనాథ్ గారు, మీ ప్రశ్న అర్థమైంది. నేనేమంటున్నా అంటే కేంద్ర సహకారం అనేటువంటిది కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఉంటది, జాతీయ విధానానికి లోబడి ఉంటది, అన్ని రాష్ట్రాలకు ఒకే రకంగా ఉంటది. ఫైనాన్స్ కమిషన్ 15th and 16th కమిషన్స్ రికమెండేషన్స్ ప్రకారం ఉంటది. మీ ఇష్టం వచ్చినట్టు మేము ఇది పుక్కడికి ఇస్తాము, అది పుక్కడికి ఇస్తామని చెప్పి అవి అమలు కాకపోతే కేంద్రం వైపు చూపిస్తారండి మీరు. ఆ పని మేము చేయలేకపోతుంటిమా? తెలంగాణలో మేము మేనిఫెస్టో ఇచ్చినప్పుడు మాకు తెలియదా? మాకు తెల్ల కాగితము పెన్ను లేదా మా దగ్గర? మేము కూడా అట్లా రాయాలనుకుంటే రాయలేకపోతుమా? కానీ ఇయ్యలే. భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక సమగ్రమైన అభివృద్ధి, సముచితమైనటువంటి అన్ని కోణాలలో ఆలోచించి, అది పారిశ్రామిక రంగం కానీ, వ్యవసాయ రంగం కానివ్వండి, ఇతరత్ర కానీ ఒక విధానాన్ని, ఒక జాతీయ విధానాన్ని పాటిస్తుంది తప్ప వీళ్ళలాగా. వెంకటరెడ్డి గారు, నాది ఒక ప్రశ్న. వెంకటరెడ్డి గారు, ఒక ప్రశ్న. బీజేపీ పార్టీ అదొక రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. అయితే ఒక పెద్దన్న స్థానంలో గెలిచిన తర్వాత ఓట్లేసిన వాళ్ళకే కాకుండా వేయిన వాళ్ళకి కూడా అందరికీ కూడా జవాబుదారీతనంగా ఉండేదే పార్టీ. కేంద్ర ప్రభుత్వం, దాన్ని కేంద్ర ప్రభుత్వం అంటారు.
మీ పెద్దవారు మీకు తెలియదు కాదు. కానీ బీజేపీ పార్టీ ఎక్కడైతే పరిపాలన చేస్తుందో తనకు అనుసరణలో తను ఎక్కడైతే ప్రభుత్వం ఫామ్ చేసిందో అక్కడున్న రాష్ట్రాలకి మేలు చేస్తూ అది లేని రాష్ట్రాలకి బీజేపీ పార్టీ మేలుని అంతగా చేయట్లేదనే విమర్శలు ఎదుర్కొంటుంది, కాదంటారా? ఇప్పుడు రాజకీయ విమర్శ, అది కేవలం ఆధారాలు లేని విమర్శ. ఏ రాష్ట్రానికి అధికంగా నిధులు ఇచ్చింది, ఏ రాష్ట్రానికి ఇంకో రకమైనటువంటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిరండి, కాదనలేము. ఆంధ్రప్రదేశ్కి చాలా కాలం నుంచి ఉమ్మడి ఒప్పందాల ప్రకారంగా కానివ్వండి, విభజన చట్టాల ప్రకారంగా కానీ ఇవ్వవలసినటువంటి మొత్తాలు గతంలో ఇవ్వలేటువంటి పరిస్థితుల వల్ల కొంత ఇచ్చి ఉండొచ్చు, అది జరుగుతుంది. అక్కడ కూడా మీరు ఎక్కడ ఇచ్చారు సార్? అక్కడ కూడా ఒకటి వెంకటరెడ్డి గారు, అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఏదైతే ఇచ్చారో హామీలు గతంలో 10 ఏళ్ల పాటు ఉండాలి అని హామీ ఇచ్చింది మీరే. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలంటే లేదు 10 ఏళ్ళు కావాలని చెప్పింది మీ బీజేపీ పార్టీయే. దాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి తొంగలో తొక్కింది కూడా బీజేపీ పార్టీ. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ గురించి అన్నారు కాబట్టి అడుగుతున్నా దాన్ని నేను. 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి 2 రాష్ట్రాల మధ్య ఉండేటటువంటి ఉడంబడికి సంబంధించి బిల్లులో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. మేము మద్దతు ఇచ్చి ఉండొచ్చు, వేరే బిల్లు మొత్తానికి మేము మద్దతు ఇచ్చారంటే అర్థం ఏంటి సార్? అంతే ఇచ్చాము, కానీ పెట్టింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ పెట్టింది. కాంగ్రెస్ కు సంబంధించినటువంటిది ఏ రాష్ట్రానికి కూడా ఎక్కువ తక్కువ ఉండవండి, నిధులు ఉండవండి. ఇవాళ రావడం లేదండి. తెలంగాణలో కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఓఆర్ఆర్ RRR కి సంబంధించి 26,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగినటువంటిది. అక్కడ రామగుండంలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైట్. వెంకటరెడ్డి గారు, కాసేపట్లో మీ దగ్గరికి వస్తాం. మనతో ఇంకో గెస్ట్ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నేను అనిదా భావించొద్దు. మనతోటి రాజమౌళి గారు ఉన్నారు, అనలిస్ట్, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే సార్. వెంకటరెడ్డి గారు బాగా ఆవేశపడుతున్నారు. రాజమౌళి గారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళంతా మీరు ఎగరొచ్చు, మరి ఇద్దరు లేనప్పుడు మీరు ఒక్కరు ఎగిరితే ఏం లాభం, ఎవరు చూస్తారు చెప్పండి. కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే టోటల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, అది మాత్రం నిజం. ఆ 6 గ్యారెంటీలలో అవి ఏం గ్యారెంటీలో నాకైతే తెలియదు, కానీ ఆ 6 గ్యారెంటీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. అది కుండబద్దలు కొట్టినట్టు. అదేంటి సార్? ఒకటి రాజమౌళి గారు, ఆ ఏ గ్యారంటీలో నాకు తెలియదు కానీ 6 ఫెయిల్ అయిపోయినాయి. ఏంటి మాట? మీరు మాట్లాడిన మాట భావసారూప్యతకి విరుద్ధంగా ఉంది. ఏంటో తెలియదు అంటున్నారు, ఫెయిల్ అయిపోయింది అంటున్నారంటే మీరు మనసులో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా? లేదు అదే అందులోనే ఉంది మతలబు. అంటే 6 గ్యారెంటీలు ప్రజలు గుర్తు పెట్టుకుంటలేరు అన్నట్టు. అందులో కొన్ని ఉన్నాయి, బాగా కవర్ చేశారు. ఓకే, కవర్ చేయడం నిజం. ఎందుకంటే గుర్తునే చెప్తారు. అంటే నాకు ఇంకా దగ్గరకు వచ్చి చెప్తాను. రుణమాఫీ ఫెయిల్ అయిపోయింది, తర్వాత ఇది బస్ది అది ఫెయిల్ అయిపోయింది, ఆ 500 గ్యాస్ ఫెయిల్ అయిపోయింది. ఇంకా మిగతా ఏంటో మరి మీరు చెప్పాలి. 3 ప్రజలలో మాత్రం నిజంగా వీళ్ళ మీద ఒక విధమైన బీఆర్ఎస్ ఎట్లా చేసిందో వీళ్ళు కూడా అట్లా చేస్తున్నారు. అట్లపటి రెండో పాయింట్ వచ్చి నాకు అది కనబడట్లేదు సార్, కనబడట్లేదు. రెండో పాయింట్ వచ్చి రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అనేది ఒక ఆర్కారం. నేను మనం రోడ్డు మీద పోతుంటే ఆ పిల్లర్స్ దగ్గర వేసి పెట్టిన ఆయన ఏంటి పోస్టర్లు వేసి పెడుతున్నాడు, ఇక దీనికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, దీనికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పేసి. మరి ఎవరికి చేరుతున్నాయి? అవి ఒట్టి పేపర్ మందమే, అడ్వర్టైజ్మెంట్ మందమే. సో ఆయన విపరీతమైన ఖర్చు అయితే పెడుతున్నాడు దానికి మాత్రం నేను ప్రత్యక్షంగా చెప్పగలుగుతా. నాకు పర్సనల్ గా తెలిసినాయి రుణమాఫీ, నాకు పర్సనల్ తెలుసు, రాలే చాలా మందికి. గ్యాస్ 500 వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ 500 రూపాయలు మన బ్యాంకులు వేస్తారండి. ఇంతకుముందు ఇదే వేదిక మీద ఒకసారి చెప్పిన 500 కూడా 350 రూపాయలు పడుతున్నాయి వాళ్ళకి. అంటే ముందు మొత్తం పేమెంట్ చేసి కొనుక్కోవాలి. ఆ తర్వాత బస్సుది ఇందాక మిత్రుడు చెప్పిండు, ఆ బస్సులలో కొట్టుకుని వస్తున్నారు ఆడోళ్ళు. రెండోది పాపం ఆ కండక్టర్లే అసహించుకుంటున్నారు, ఆక్యుపెన్సీ మొత్తం వీలు అయిపోతున్నారు. ఒక్కొక్క బస్సు అయితే ఖాళీనే అవుతుంది, పోనీ మళ్ళీ మొగోళ్ళకు కూడా సీట్లు దొరుకుతలేవు. ఇవి 3. ఇంకా మిగతా 3 నాకు ఒకసారి మీరు గుర్తు చేస్తే బాగుంటది. అవి గుర్తుపెట్టుకునే ఇంపార్టెన్స్ కూడా కాదనుకుంటున్నారు. అంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు, దాన్ని కూడా కల్పించారు. డిఎస్సికి సంబంధించి భర్తీ చేశారు కదా కొన్ని పోస్టులు. ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిన యూనివర్సిటీలో పోరగానే నేను వాకింగ్ చూస్తే పాపం 6 లక్షలు పడి కష్టపడి చదువుతున్నారు. ఒక్కడికి ఇంకా ఎన్నో ఆశలు పెట్టుకుని చదువుతున్నారు. ఒక్కొక్కడికి 30 ఏళ్ళు దాటినాయి, పెళ్లిళ్ళు లేవు, పెటాకులు లేవు, ఉద్యోగం వస్తుందని చెప్పి ఆశ ఉంది. ఇంకొకటి చెప్పండి, ఇంకో 2 ఉన్నాయి.
చెప్పాలి మీరే, ఎందుకంటే ఒకటి కూడా అమలు కాలేదని చెప్తున్నా మీరు. ఒకటి కూడా అమలు కాలేదంటే ఏంటనేది మీరే చెప్పాలి. మా వెంకటరెడ్డి గారు చెప్తారు. వెంకటరెడ్డి గారు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. ఏది కూడా స్టాచ్యురేషన్ లో వాళ్ళు వాసన చూపిస్తున్నారు. 200 యూనిట్లు కరెంటు బిల్ అనేది కొంతమందికి ఇచ్చినారు, అక్కడ క్లోజ్ చేసినారు. 500 రూపాయలు ఏదైతే గ్యాస్ ఉన్నదో అది కూడా కొంతమందికి ఇచ్చినారు, క్లోజ్ చేసినారు. రైతు రుణమాఫీ కూడా కొంతమందికి ఇచ్చినారు, క్లోజ్ చేసినారు. రైతు రుణమాఫీ బంద్ అయితే అతి లేదు గతి లేదు, వస్తుందా రాదా తెలియదు. అతి కీలకమైనటువంటి వ్యవసాయ రంగంలో అది పెద్ద మార్పు. గతంలో గత 10 సంవత్సరాలుగా 8 సంవత్సరాలుగా ఉన్నటువంటిది. నేనేమంటున్నా, ఉద్యోగస్తులకు వాళ్ళ మేనిఫెస్టో చదవండి మీరు దయచేసి. నా దగ్గర ఉన్నది మేనిఫెస్టో వాళ్ళది. మేనిఫెస్టో 43 పేజీ 42 పేజీలది. ఉద్యోగస్తులకి 3 కరుభత్యాలు రాగానే సంతకం పెట్టిస్తామన్నారు. అవి ఈయన 4 కరుభత్యాలు అయినాయి, 4 అయినవి. ఇచ్చిన కరుభత్యం కూడా ఏం జరుగుతున్నటువంటిది, 17 వాయిదాలలో వచ్చేదే 2000 నెలకు, 1000-1500 వస్తుంది. 17 వాయిదాల్లో చెల్లిస్తున్నారు. ఒక జీతాలు మేము ఫస్ట్కి ఇస్తున్నామన్నారు, అది ఒక్కటే చెప్తున్నటువంటిది. రెండవది మీకు గుర్తుంచుకోవాల్సింది లక్ష్మీనాథ్ గారు, యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా మీకు ఒక విషయాన్ని నేను చెప్తాను. ఇప్పుడు రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగస్తులకు అందరికీ పెన్షన్ బెనిఫిట్స్ అన్ని కూడా ఎప్పుడు రావాలా, రిటైర్మెంట్ డేట్కి వచ్చేది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వంలో జరుగుతుంది. కానీ వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు ఇస్తున్నారో తెలుసా, ఆర్డర్లు ఉన్నాయి. ఇగో నా దగ్గర ఆర్డర్ ఉంది, ఆర్డర్ అండర్లైన్ చేసి పెట్టాను చూడండి. 2027, 2028లో పెన్షన్ బెనిఫిట్స్ ఇస్తున్నాం అనేటువంటిది. ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వం చిక్కుకున్నది. దీంట్లో నుంచి తొందరగా బయటపడుతుందని అనుకోవడం లేదు. రోజుకు అప్పులు అవుతాయి. ఇప్పటికీ వాళ్ళ చెప్తున్నటువంటిది 65,000 కోట్ల అప్పులు చేస్తున్నారు సంవత్సరం లోపల. ఈ అప్పులు చెల్లించడానికి, ఆ అప్పులు చెల్లించడానికి, కేసీఆర్ అప్పులు చెల్లించడానికి అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసే అప్పులు ఎవరు చెల్లించాలని వెంకటరెడ్డి గారు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే కొంత అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి. అయితే అది తీర్చలేనంత విధంగా తీసుకొస్తే ప్రాబ్లం అవుతుంది. కానీ తెలంగాణకి ఒక ఆయుపట్టు లాంటి హైదరాబాద్ ఉండగా ఎందుకు కంగారు దేనికి? గత ప్రభుత్వం చేసినంత అప్పులైతే ఈ ప్రభుత్వం చేయలేదని చెప్తున్నారు వాళ్ళు. మీరు చెప్పిన మాటలే, మీరు చెప్పిన సున్నితమైన మాటలే గత ప్రభుత్వాన్ని పాలించిన కేసీఆర్. అప్పులు అనేటువంటిది పతారా ఉన్నోడికి ఇస్తారు, అప్పులు అవసరం అని చెప్పినారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, ఆ అప్పులు మాకు పెను పూతంలాగా మా వెంటాడుతున్నాయి అని చెప్తున్నారు. అప్పులకు పరిమితులు ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయడం కాదండి. నేను అప్పులు తెచ్చి చాలా జల్సాలు చేసి, నా కూతురు వెళ్ళి బ్రహ్మాండంగా చేసి, అధికారులు తిరిగి బ్రహ్మాండంగా దావతులు ఇస్తే మీరంతా నాకు పొగిడిపోతారు. సార్, పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణను ఆదుకోండి. పెద్దన్న పాత్ర పోషించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆదుకోమని చెప్పండి సార్. కాదండి, మీరు ఇది ఉచితంగా ఇస్తా, అది ఉచితంగా ఇస్తా అని మీరు ఆ వాగ్దానాలు మీరు చేస్తారు. మేము ఆదుకోవాలి. నా దానికి ఆదుకునేదే పద్ధతి ప్రకారం ఉంటది, రూల్స్ ప్రకారం ఉంటది. అన్ని రాష్ట్రాలకు ఒకటే రూల్ అంటే బీజేపీ గెలవాలి అంతేనా? ఏ రాష్ట్రంలో ఉందండి? ఇప్పుడు కాదండి, ఒక్క విషయం వినండి. రేవంత్ రెడ్డి గారు గత కొన్ని రోజులుగా చెప్తున్నాడు కదా, దేశంలో ఎవరైనా కూడా ఒక్కసారి 25-22 లక్షల రుణమాఫీ చేశారా అన్నాడు. మరి నువ్వు చేసినావు, మరి చేసినప్పుడు ఎట్లా చేతనైతుందో చెప్పాలి కదా. ఎవరికి చేత కాలేదు, దేశంలో ఏ రాష్ట్రానికి చేత కాలే. నీకు చేతనైనప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఎందుకంటావు? కేంద్ర ప్రభుత్వం వైపు ఎందుకు చూస్తున్నావు? కాబట్టి నువ్వు దాంట్లో ఇరుక్కొని దాంట్లో బయటికి రాలేక, చెయ్యలేక నాకు జీతాలు, గతంలో కేసీఆర్ కూడా మాట్లాడినాడు, జీతాలు ఎందుకు ఇస్తలేరంటే కేంద్ర ప్రభుత్వం సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు. జీతాలే కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా, ఏ పార్టీ అయినా కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు చేయబోయేటువంటి చేతనైన విషయాలే చెప్పాలా. మాకు చేత కాదండి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మేము రాయలేమండి కదే, మేము ఇది ఉచితంగా ఇస్తామా భారతీయ జనతా పార్టీ ఎందుకని లేదండి, మాకు అధికారంలోకి రావాలని మాకు ఇంట్రెస్ట్ లేదా? కాబట్టి ప్రజలను మోసం చేయకూడదు, తప్పుడు వాగ్దానాలు చేయకూడదు, గ్యారెంటీలను మోసం చేయకూడదు. హామీలని చెప్పి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజాకోర్టులో రేపు తీర్పు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది మీరు ఒకసారి వెళ్ళండి, మీరు గ్రాస్ రూట్ లో వెళ్ళండి. బోనస్ అన్నారు రైతులకి, బోనస్ అంతా 70% అమ్ముకున్నాక నిన్న మొన్న ఓపెన్ చేసినారు. నాలాంటి వాడు కూడా తక్కువ రేటుకి అమ్ముకున్నాం. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. కాబట్టి వీళ్ళు చేస్తున్న దానికి చెప్తున్న దానికి ఏం చేయాలని అర్థం కాక వీళ్ళు ఒక ఆర్థిక సముద్రంలో ఇరుక్కున్నారు. దాంట్లోకి వెళ్ళి ఎట్లా బయటకు వస్తారో ఒక సంవత్సరం లోపల ఇంకా అనేక విషయాలు మనకు బయటకు వస్తాయి. ఓకే రాజమౌళి గారు ప్లీజ్. అదే వాళ్ళు గురువు గారు చాలా బాగానే ఆవేశంగా చెప్తున్నారు, కానీ మరి రాజమౌళి గారు ప్లీజ్. కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు, మీరు ఇవ్వరు, మరి ఆయన గద్ద తిప్పండి. రాజమౌళి గారు, మేము ప్రజలను సమాయత్తం చేస్తున్నాము. గత ఒక సంవత్సర కాలం సుమారుగా నిశ్శబ్దంగా ఉన్నాము.
చాలా వేగంగా వెళ్ళలేదు. కారణం ఏంటంటే ఏ ప్రభుత్వానికైనా పరిమితులు ఉంటాయి, ఏ ప్రభుత్వానికైనా కొన్ని ఆలోచనలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు చదువుకోవాలా, వాళ్ళు కుదురుకోవాలా, వాళ్ళు సెట్ కావాలనుకున్నాము. ఈ సెట్ అవుతున్న 1 ఇయర్ లోపల వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి దారి తప్పుడు దారి. వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్ష పార్టీ పాత్రని పోషిస్తున్నారు. ఇప్పుడు పాట చూసినాను మన టెలివిజన్ లో, ఇదే టెలివిజన్ లో చూసినాను. ఇంకా ప్రశ్నించే నాయకుడు, ప్రశ్నించేది కాదు, అధికారం వచ్చింది ఏం చేస్తావో చెప్పు. ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు ఉన్నాయి వల్ల మీరు అదే ప్రతిపక్ష పాత్ర పాటిస్తున్నారు. నేను మాట్లాడుతున్న ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి భాషా ప్రయోగం కానివ్వండి, మాట్లాడుతున్నటువంటి విషయాలు కానివ్వండి, జుగుప్సకరంగా ఉన్నాయి, అమర్యాదగా ఉన్నాయి, అసభ్యంగా ఉన్నాయి. అది మార్చుకొని మీకు అధికారం ఇచ్చిన ప్రజలు బ్రహ్మాండంగా 65 సీట్లు 64 సీట్లు 10 సీట్లు మీరు కొనుక్కున్నారు కాదండి. మీ పార్టీలో మీరు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్యేలు ఉన్నారు, పెద్ద పెద్ద ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ప్రజలు ఎక్కడ సమాయపరుస్తున్నారండి? వాళ్ళు ప్రజలు ఎక్కడ చైతన్యపరుస్తున్నారు? మంచిగా జలసాలు అనుభవిస్తున్నారు. ఒక్క నిమిషం వినండి సార్. మీలాంటి చిన్న చిన్న రాజకీయ నాయకులు ఎంత ఈ టీవీలలో అన్న కూడా దానికి లాభం ఉండదు. చాలా చాలా పవర్ఫుల్ ఉన్న నాయకులు ఉన్నారు. వాళ్ళు రోడ్డు మీద రావాలి, వాళ్ళు నిలదీయాలి. ఎక్కడ నిలదీస్తున్నారండి? ప్రజలు అడుగుతున్నారు. ఎక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు వీళ్ళు చేసే అరాచకాలకి. వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు తక్కువ చేస్తలేరు. బిఆర్ఎస్ వినండి సార్, అటు బిఆర్ఎస్ కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని హింసిస్తున్నారు. అక్కడ ఆదుకోవడానికి ఏ నాయకుడు ముందుకు వస్తున్నాడు? అక్కడ చూడండి మీరు ముందు. మీ దగ్గర మీకు సక్కలేదు. మీరు మన సీఎం ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే ప్రజలు ఎక్కడ నమ్ముతారు చెప్పండి మిమ్మల్ని? రైట్, మీ వాయిస్ సరిగ్గా వస్తలేదు రాజమౌళి గారు. ఎస్, మీరు ఎవరు కూడా సరిగ్గా మీ పని మీరు చేయలేకపోతున్నారు. కంప్లీట్గా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా, అగ్ర నాయకులు ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ రోజున తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నిలబడలేకపోతున్నారు, ప్రశ్నించలేకపోతున్నారు. మీలాంటి వాళ్ళకి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించే హక్కు ఎక్కడి నుంచి వచ్చుద్ది? ప్రశ్నించినా ప్రజలు ఎలా నమ్ముతారని అడుగుతున్నారు ఆయన. ఇప్పుడు ఒకటండి, రాజమౌళి గారు కానీ లేకపోతే లక్ష్మీనాథ్ గారి నా విజ్ఞప్తి ఒకటి ఏంటంటే, మేము చెప్పాను ఇంతకు ముందే, సంవత్సర కాలం ఏ ప్రభుత్వమైన ఏర్పాటు అయిన తర్వాత కొంతకాలం ఆగుతున్న కాలము ఆగిన పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు మేము మొన్న నుంచి కిషన్ రెడ్డి గారు ఇది స్టార్ట్ చేయడం జరిగినటువంటిది. అబద్ధాలు ఎన్ని, 6 గ్యారెంటీలు ఏంటి అనేటువంటిది ఇవాళ నుంచి మేము కార్యక్రమాలు నడుస్తున్నవి, ఇక ముందు నుంచి జరుగుతాయి. మా సంస్థాగతమైనటువంటి ఎన్నికలు గత 2.5 మాసాలుగా జరుగుతున్నవి. మేము డిసెంబర్కి మొత్తం కంప్లీట్ చేసుకుని జనవరికి వచ్చేటప్పటికి ఫ్రెష్ అవుతాము. ఆ ఫ్రెష్ అయ్యేటువంటి పరిస్థితుల లోపల అనేక మార్పులు జరుగుతాయి. రాజకీయంగా, వ్యవస్థ సంస్థాపరంగా మార్పులు కూడా వస్తాయి. వాటి అన్నిటికీ మాకు అంత ఐడియా ఉంది. తప్పకుండా ప్రజల పక్షాన మేము పోరాడతాము. వీలైనంత వరకు మేము ఎక్కడో ఒక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. కాకపోతే ప్రజలు మిత్రులు ఆలోచించినంతగా మేము కొంత చేయలేదు అనేటువంటి విషయం కూడా మా దృష్టికి ఉన్నది. ఆ దాన్ని మేము కవర్ చేసుకునేటువంటి ప్రయత్నంలో భవిష్యత్తులో ఉంటుందని చెప్పి చెప్తున్నాం. ఎస్, రాజమౌళి గారు ప్లీజ్. ఏం లేదు, నాకు అదే వారు మళ్ళీ దగ్గరకు వచ్చేసారు ఆల్మోస్ట్ పాయింట్. మొన్న కిషన్ రెడ్డి గారు ఎన్ని 6 గ్యారెంటీలు 66 గ్యారెంటీలు అని మున్సిపల్ పెట్టి చేసినా కూడా ప్రజలకు అది వెళ్ళిపోలేదు, ప్రజలకు చెవికి ఎక్కలేదు. ప్రజలకు చెవికి ఎక్కేటట్టు ఉండాలి ఏదైనా చేస్తే, అంతేగాని ఇప్పుడు దీని మీద దాని మీద ఒక్క సమస్య మీద వాళ్ళు పోరాడుతున్నారండి. కార్యకర్తలు ముందుకు రావడం వాళ్ళు భయపడుతున్నారు. మీకు ఒక్కొక్కటి విషయం చెప్తా, ఇది పాతదే, ఇది పాత న్యూసే. సాక్షాత్తు తెలంగాణ డీజీపీ గారు 4,900 పైచిలుకు కొహియాగాలు హైదరాబాద్ లో ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పినాక ఒక్క నాయకుడు భారతీయ జనతా పార్టీ నాయకుడు కూడా దాన్ని సీరియస్ గా తీసుకోలేదే. ఆయన ఎందుకు ప్రశ్నించలేదు? ఆయన మన సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు? ఇవన్నీ చాలా ఉన్నాయి, వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే ఆ అధినాయకత్వం వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వడం లేదు. నిజంగా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎంత పౌరుషం ఉన్నా కూడా వాళ్ళు భయపడుతున్నారు. ఇంకా ఆ భయాన్ని వీళ్ళు కూడగొడతలేరు. వీళ్ళు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని ర్యాలీలు తీసినా, బైక్ ర్యాలీలు తీస్తున్నారు. బైక్ ర్యాలీలు తీస్తే ఏం లాభం అండి? జెండా పట్టుకుని పోగా అయిపోయిందా? అదే ఎక్కడ అక్కడ నిలదీయాలి, ఎక్కడ మంత్రిని అక్కడ నిలదీయాలి, ఎక్కడ ఎమ్మెల్యేని అక్కడ నిలదీయాలి. ఎందుకు రుణమాఫీ ఎందుకంటే అని చెప్పి నిలదీయాలి అన్నట్టు 1 year అయిపోయింది, అది పీరియడ్ అయిపోయింది. ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. అట్లీస్ట్ పల్లెలలో పోండి. ఎంతసేపు సిటీలలో రోడ్ల మీద తిరిగితే లాభం అండి జెండాలు పట్టుకొని? నేను కూడా జెండా పట్టుకొని తిరుగుతా రోడ్డు మీద, పల్లె మీద, సిటీలలో. పల్లెలకు పోండి. పల్లెలలో వాళ్ళు రైతులు కలవండి, రైతులు కదిలించండి, చేతి వృత్తుల వాళ్ళని కలవండి, వాళ్ళని కదిలించండి. అక్కడి నుంచి రావాలి ఉద్యమం. ఉద్యమం అంటే ఐ మీన్ ఈ కాంగ్రెస్ లో నిలదీసే కార్యక్రమం చేపట్టండి. అంతేగాని ఈ దాని గురించి నేను ఎక్కువ అంటే పాపం
రెడ్డి గారు బాధపడుతున్నారు. ఇప్పుడు రాజమౌళి గారు చెప్తున్నటువంటి అన్ని విషయాలు కూడా మా దృష్టిలో ఉన్నాయి. వాటిని సవరించుకోవాలా, భారతీయ జనతా పార్టీ ఒక బలమైన ప్రతిపక్షంగా ముందుకు రావాలని వారికి ఉండేటువంటి ఒక ఆశను భవిష్యత్తులో కూడా చూస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. వెరీ గుడ్. ప్రాబ్లం వచ్చినట్టు వాయిస్. ఎస్ చెప్పండి. ఇది కూడా అట్లాగే ఆశిస్తున్నా, మీ కోరిక నెరవేరాలని, భవిష్యత్తులో మీ పార్టీ కూడా ఇక్కడ అధికారం చేపట్టాలి. వెంకటరెడ్డి గారు ప్రజలు నమ్మట్లేదు, కానీ ప్రజలు నమ్మడం లేదు, ప్రజలకు నమ్మకం రావడం లేదు. అది గుర్తించండి మీరు. మళ్ళీ నెక్స్ట్ బీఆర్ఎస్ ప్లానింగ్ చేస్తుంది మళ్ళీ అధికారంలోకి రావడానికి. కాంగ్రెస్ పంపించేస్తారు, మళ్ళీ వాళ్ళే వస్తారు. మీకు ఒక పచ్చి నిజం చెప్తా, ఒక విషయం మీకు ఒక పచ్చి నిజం చెప్తా. కేటీఆర్ గారు మళ్ళీ ఆంధ్రలో ఎంత భారతీయ జనతా పార్టీని బుందబెట్టిండ్రో, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని బుందబెట్టడానికి కేటీఆర్ మళ్ళీ ఒక ముసుగు వేసుకొని, అది కేంద్రంలో ఉన్న అధినాయకులు కలుసుకొని కోయిలేషన్ లో మళ్ళా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలవబోతున్నారు అని చెప్పి ప్రజలకి బలంగా నాటకపోతున్నది. ఇది ప్రజలలో మీకు ఇది తెలుసో లేదు నాకు తెలియదు, కానీ ఈ టీవీ ముఖంగా నేను చెప్తున్నాను. ప్రజలకు సమాధానం చెప్పండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు, మీరు బీఆర్ఎస్ ఒకటేనంట ప్రజలు అనుకుంటున్నారని చెప్తున్నారు రాజమౌళి గారు. ఇప్పుడు అది ఎప్పుడు ఉన్నటువంటి సమస్యనే. మేము బీఆర్ఎస్ ఒకటేని, కాంగ్రెస్ వాళ్ళు ఏమో మేము ఇంకో వాళ్ళతోని వీళ్ళు వాళ్ళతోని అనేటువంటి చర్చ లేదు. మీరు విడిగా చూడండి. బయట 10 మంది ప్రజలు ఎవరన్నా విడిగినా వెళ్ళినా కూడా ఇదే టాపిక్ మీద అందరూ కూడా ఒక డౌట్ అయితే ఉంది. అలాంటి డౌట్ లోకి బీజేపీ వెళ్ళినప్పుడు ఎందుకు ఖండించలేకపోతున్నారు? నేను ఇప్పుడు కవిత అరెస్ట్ విషయంలోకి వచ్చేటప్పటి నుంచి కూడా ఈ మాట మాతో మాట్లాడతారు. కవిత ఎందుకు అరెస్ట్ కాలేదని ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఒక్కటి అరెస్ట్ చేయరన్నారు. దర్యాప్తు సంస్థలు తమ కార్యక్రమాన్ని ముగించిన మాట వాస్తవం, అదట్లా పక్కకు పెట్టండి. జరిగిన మాట వాస్తవం. 8 సీట్లు గెలిచిన మాట వాస్తవం. 16% నుంచి 37% ప్రజలు మాకు మద్దతు ఇచ్చిన మాట వాస్తవము. వెంకటరెడ్డి గారు అదొకటే కాదు. వెంకటరెడ్డి గారు మీరే చెప్పండి. మీరు అదొకటే కాదు. అదొకటే కాదు వెంకటరెడ్డి గారు. గత ఎంపీ ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటికొకటి పరస్పరం సహకరించుకుని ఈ రోజున 8 సీట్ల కంటే పరిమితం చేసింది కాంగ్రెస్ పార్టీని. అది ప్రతి గ్రామ స్థాయిలో భూస్థాయిలో ఎంపీ ఎలక్షన్కి వెళ్ళిన వాళ్ళకి కూడా తెలిసింది. లక్ష్మీకాంత్ గారు, ప్రజల తీర్పును అవమానించడం మీరు చెప్తున్నటువంటిది. ప్రజలు ఏ కాలంలో ఎవరికి ఓటేయాలా, ఎవరికి ఓటేయకూడదు, ఎవరిని గెలిపించాలా, ఎవరికి ఓటేయాలనేది ప్రజలు విజ్ఞులు, వాళ్ళే విజేతలు. అంతేగాని వాళ్ళ ఓట్లు ఏం గ్యారంటీగా బ్యాంకులో రాసున్నాయండి, డిపాజిట్ చేస్తున్నాయండి టీఆర్ఎస్ ఓట్లు. అది మాకు డైవర్ట్ కావడానికి అట్లా ఉండదండి. ప్రజలు తీర్మానం చేసిండ్రు, బీఆర్ఎస్ కు రిటైర్మెంట్ ఇచ్చిండ్రు. నెక్స్ట్ పార్టీగా ముందుకు రావాల్సిన పార్టీ, భవిష్యత్తులో బలపడవలసిన పార్టీ, అధికారం రావాల్సిన పార్టీ అనే ఒక సంకేతం మా వైపు 8 సీట్లు గెలిపించి దేశంలో ఏ పార్టీకి రానంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు మాకు పెరిగినాయండి. మీరు మామూలు విషయం కాదండి. దాన్ని మీరు టీఆర్ఎస్ ఓట్లు మీకు వచ్చినాయంటే టీఆర్ఎస్ మీద విసుగొచ్చింది, కాంగ్రెస్ పనికి రాదు కాబట్టి మా వైపు ప్రజలు వచ్చిన మాట వాస్తవం. ఆ కోణంలో తీసుకోండి. రెండో విషయం చెప్తాను. ఇవాళ ఒక్క కేసులో కూడా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు అండర్స్టాండింగ్ ఉంది. అన్ని కేసుల్లో కూడా నేను చెప్తున్నట్టు మీరు దృష్టిలో పెట్టుకోండి. ఏ ఒక్క ఎంక్వైరీ కూడా బయటికి తీయలే. కాళేశ్వరం దగ్గర నుంచి, మరి ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి, మియాపూర్ భూముల దగ్గర నుంచి, గొర్రెల పంపకంలో జరిగినటువంటి కొనుగోలులో జరిగినటువంటి అవినీతి దగ్గర నుంచి, నిన్న మొన్న లగచర్ల కేసు ఎందుకు విత్డ్రా చేసుకుంటారండి? రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి అండర్స్టాండింగ్ లో మొత్తం అక్కడ తీసి ఇండస్ట్రియల్ కార్యాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదండి? పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? జవాబు చెప్పాలి కదా. ఇప్పుడు మేము మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. వాళ్ళు ఒక్కటి, వాళ్ళు గతంలో పనిచేసినారు. వాళ్ళ మూలాలన్నీ ఢిల్లీలో ఉన్నాయి. ఢిల్లీలో కమ్యూనిస్టులు ఏం చెప్తే అది సోనియా గాంధీ గారు వింటారు. సోనియా గాంధీ వాళ్ళకు ఉన్నట్టు సమాచారం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ ను చంపకండి, బీఆర్ఎస్ ను చంపకండి, అట్లాగే ఉండాలా, వాళ్ళ ఓట్లు చీలిపోవాలా, లేకుంటే బీజేపీతో ఎదుర్కోవడం కష్టమవుతుంది. బీఆర్ఎస్ ఒకవేళ తెలంగాణలో ఖతమైతే పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వచ్చినటువంటి అన్ని రాష్ట్రాల లోపల బీజేపీ పై చేయింది కాబట్టి వాళ్ళని బతికించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం. ఒక్కటి చెప్పండి వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అయింది, ప్రజాపాలనలో మేము
సక్సెస్ అయ్యామని వాళ్ళు చెప్తున్నారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఒక్క మంచి మీరు పని కూడా చెప్పండి. చేయలేదు, ఒక్క మంచి కాదు, పని కూడా కాదు. చేయలేదంటారా తెలంగాణలో? ఒక్క మంచి కాదు, నేను చెప్పాను కదా, ఒక బస్సుకు సంబంధించిన మహిళలకు సంబంధించి సంపూర్ణంగా చేసిన మాట వాస్తవము. వాళ్ళు చేయాల్సిన కాల పరిమితిలో చేయవలసినవి చేయలేదు, చేయకుండానే అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నటువంటిది ఏందో నేను చెప్తాను వినండి. ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు, వాళ్ళు ప్రకటించిపోయినారు, వాళ్ళకి చేత కాలేదు, వీళ్ళు వచ్చిన మాట ఇచ్చిన మాట వాళ్ళ ప్రకారంగా జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాసినారు. ఎవరు చెప్పినా ఎవరు చెప్పమన్నారండి? ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఈ 100 రోజుల లోపల అమలు చేస్తామని చెప్పినారు కదా, అవి చేయలేదని మేము అంటున్నాము. మేము ఏది చేయాలనో, రైతులకు రుణమాఫీ, రైతులకు రైతు బంధు ఇస్తామన్నారు, అవి 15,000కి తీసుకొచ్చినారు, 7,500 7,500, వాళ్ళు 5,000 ఇచ్చినారు, అది చేయలేదు అని చెప్తున్నాము. ఎగ్గొడుతున్నారు, ఎగ్గొట్టే ప్రయత్నాలు రేపు చేస్తున్నారు. కాబట్టి మేము ఇవన్నీ ప్రజలను, రైతులను మోసం చేయడం కాదా? మేము అడుగుతున్నది మీరు ఏమి ఇస్తామన్నారో, ఏం చేస్తామన్నారో అది అడుగుతున్నాం, కొత్తగా మేము అడగడం లేదు. మా మేనిఫెస్టో కాదది, వాళ్ళ మేనిఫెస్టో. మీరు ప్రజలను మోసం చేసిండ్రు. మీరు ఇప్పుడు తీసుకుంటే 3,000 రూపాయలు వస్తుంది ఆసరా పెన్షన్, 2,000. మేము రేపు మా డిసెంబర్ 7 తర్వాత తీసుకుంటే మీకు 4,000 వస్తుందని చేసిన ప్రకటనలు రేవంత్ రెడ్డి గారి ప్రజలను తప్పుదోవన పట్టించినటువంటి ప్రకటనలను లేవండి ఇవన్నీ. ఒక ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వ్యక్తి ఇవాళ మాట్లాడుతున్న పద్ధతి ఏంది? మేమే చేసినామంటున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళండి, బోనస్ ఎంత మందికి వచ్చిందో చెప్పమనండి. రైతులను ఆగమైపోయి రైతులంతా కూడా బోనస్ రానటువంటి పరిస్థితుల వల్ల ప్రైవేట్ డీలర్స్ కు, రైస్ మిల్లర్స్ కి అతి తక్కువ ధరకు 2,000కు 2,100కు టన్ను మన క్వింటాలకు అమ్ముకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది ఇవాళ. ఎందుకంటే మీరు నిజంగానే పాలన సరిగ్గా చేస్తుంటే, సంవత్సర కాలం ఉంటే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు, పండుగలు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు అర్థమైనటువంటిది. ప్రజలను ఏం చేస్తున్నారు? కేసీఆర్ ఏ పద్ధతిలో అయితే ప్రచార సభలను చేసినాడో, కేసీఆర్ ఏవైతే ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నం చేసిండో, చేయకుండానే చేసినా అని చెప్పినాడో, వీళ్ళు కూడా చేస్తున్నది అది అని చెప్తున్నామో. మేము చేయలేదని అంటలేము, అన్ని కూడా వాసన చూపించారు. ఇప్పుడు మీరు వెతకండి, మీరు మీ మేనిఫెస్టో ఏంది? మేనిఫెస్టోకి రాసినారా షరతులు వర్తిస్తాయని? మేనిఫెస్టోకి రాసినారా అర్హత గల వాళ్ళకి ఇస్తామని చెప్పి? కాబట్టి మీరు చెప్తున్నది ఏంది, చేసింది ఏంది అనేటువంటిది మేము అడుగుతున్నాం. ఇవాళ ప్రతి రంగంలో కూడా విఫలమైనారు. ఇంకా భవిష్యత్తులో చేస్తారేమో నాకు తెలియదు, అప్పుడు మాట్లాడదాం. అడగడంతో సరిపోదండి, టీవీలలో కూర్చొని అడిగితే సరిపోదు, జనాలనే అడగాలి. మీరు ఇందాకనే కరెక్ట్ పాయింట్కి వచ్చిండ్రు. ఈ కాసేపు సంక్షేమ పథకాలు పక్కన పెడదాం, కేసుల గురించి మాట్లాడదు. కేసుల గురించి మీరు నిలదీయాల్సిన అవసరం లేదా? ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు మీరు ఎంట పడాలి. మీరు అంటున్నారు వాళ్ళిద్దరు కుమ్ముక్కయ్యారని, మరి మీరేం చేస్తున్నారు? మీరు ఆయన ఒక రియల్ ఎస్టేట్ మాఫియా ఉన్నాడు చూడండి, ఒక ఆయన రావు అని, మరి ఆయనను మీ కేంద్ర ప్రభుత్వంతో మీకు ఆయనకు సంబంధాలు ఉన్నాయి. మరి అట్లా కూడా ప్రజలు అనుకుంటున్నారు కదా. రామేశ్వరరావు ఉన్నాడు అండి, ఆయనకు బీజేపీకి అండగా అవుతున్నారు. మరి ఆయననే ఇక్కడ మొత్తం మాఫియా నడుస్తుంది, రియల్ ఎస్టేట్ మాఫియా మొత్తం ఆయనదే ఉన్నది. మరి మీరు ఇప్పుడు కేసుల గురించి బయట ఇవ్వడండి, మీరు కోర్టుల మీద తిరగండి, కేసులు వేయండి, మార్చుకుంటారు. ఎందుకు ఆ పనులు చేయాలి కదా మీ కార్యకర్తలు. లక్ష్మీనాథ్ గారు ఏమంటున్నారు, రాజమౌళి గారు ఏమంటున్నారు? ఎవరైతే రామేశ్వరరావు గారు ఉన్నారో బీజేపీతో అంటగాగుతున్నారు, ఎందుకు మీరు కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్ని ఎందుకు వాళ్ళని తప్పు చేశారన్న వాళ్ళని లోపల వేయలేకపోతున్నారు? రామేశ్వరరావు గారు అంటగాగుతున్నారు కదా బీజేపీతో, అందుకనేనా అని చెప్తున్నారు. ఇప్పుడు రామేశ్వరరావు గారి మేఘా కృష్ణారెడ్డి గారిని రామేశ్వరరావు గారిని రేవంత్ రెడ్డి గారు తెచ్చిన మాట తెచ్చకుండా అవినీతి పరులు అనేటువంటిది కేసీఆర్ కు అనుబంధంగా పనిచేసినారు, అనేక రకాల అక్రమాలు వాళ్ళతో సంబంధాలు చెప్పినారు, వాళ్ళే అంటగాగుతున్నారు. రామేశ్వరరావు గారు ఆనాడు మాకింతను, ఇవాళ మాకంతనే, మేమేమి అధికారం లేవు ఇక్కడ. వ్యాపారం సంబంధించినటువంటిది ఇప్పుడు వాళ్ళ సంబంధాలు ఉంటాయి, ప్రభుత్వంతో సంబంధాలు ఉంటాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని పోతుంటారు. దానికి మాకు వచ్చినటువంటి నష్టం ఉంది, మేము చేసేటువంటిది ఉంటాయి. రామేశ్వరరావు గారిని మేము ఇక్కడ తెలంగాణలో చేసేది ఉంటుంది చెప్పండి. చాలా 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 తెలివిగా తప్పించుకుంటుంటారు, అది రాంగ్. అది నేనేమంటున్నానంటే ఆయన చేసే అక్రమాలు చాలా ఉన్నాయి. ఆయన చేతిలో ప్రజలు విలువలాడిపోతున్నారు, ఆయన ఆక్రమించిన భూముల్ని మీరు పోరాడతారా, మాకేమంటారా? మీరు ఇదేనా తప్పించుకునే విషయం అండి? ఎంత చాలా ఈజీగా ఒకటే లక్ష్మీనాథ్ గారు, ఒక వ్యక్తిగతమైనటువంటి చర్చ అనేటువంటిది మనం ఓపెన్ ఆధారాలు లేకుండా రేవంత్ రెడ్డి గారి మీద కాదు, రామేశ్వరరావు మీద ఏమైనా ఆరోపణలు ఉన్నట్టయితే ఇక్కడ ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు చూడాలా, ఆదాయ పన్నుకి ఇతరత్ర ఏమైనా ఉన్నట్టయితే కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్స్ ఉండాలా, వారి దర్యాప్తు సంస్థలు చేయవలసిన. కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడడం మీ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందని అడుగుతున్నా, మీరు ఎందుకు నిలదీస్తున్నారు? ఇప్పుడు ఆదాని మీద వీళ్ళ మీద చర్చలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇప్పుడు డీజీపీ ఉన్నాడండి, మహేందర్ రెడ్డి గారు రిటైర్ అయ్యారు,
ఆయన తిట్టిన మాట తిట్టకుండా కేసీఆర్ కి అనుబంధంగా పనిచేస్తున్నాడు అన్నాడు. ఆయన తెచ్చి అక్కడ పెట్టుకున్నారు. అధికారంలో ఉన్నది వాళ్ళండి, మేము కాదు కదా చేసినటువంటిది. మేము ఈ రామేశ్వరరావు గారికి ఒక పారిశ్రామికవేత్తగా మేము గుర్తిస్తాం అంతే. ఆయన హైడ్రా కేసులో రామేశ్వరరావు మీద కేసులు ఉన్నాయి. హైడ్రా చేస్తున్నది మంచిదే అంటున్నారు, మీరు కూడా మెచ్చుకున్నారు. హైడ్రా మీద అన్ని కేసులు ఇప్పుడు ఒక్కడే రాజమౌళి గారు, ఇప్పుడు మీకు ఉండేటువంటి అనుమానాలు, వ్యక్తిగత అనుమానాలను వాటికి సమాధానాలు నా దగ్గర ఉండవు, నేను చెప్పను. నాకు అవన్నీ వ్యక్తిగత అనుమానాలు కావండి, వ్యక్తిగత రామేశ్వరరావు కేంద్రంగా చర్చ డిబేట్ అనేటువంటిది లేదు ఇక్కడ. అది ఒకవేళ పెడితే మాట్లాడాల్సిన సందర్భం వస్తే మాట్లాడదాం. డిబేట్ ఆయన మీద చెప్పట్లేదు ఎందుకు? ఇప్పుడు రాజమౌళి గారు అడిగే ప్రశ్న బీజేపీ చేయాల్సిన స్థాయిలో పోరాటం చేయట్లేదు. మళ్ళీ ఒకవేళ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఒకవేళ ప్రజలు తిరస్కరిస్తే అది బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ అవుతుంది, కానీ బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లో కోలుకోలేదని చెప్తున్నారు ఆయన. అంతేనా సార్? అట్లా ఉండదండి, అట్లా ఉంటది. మీరు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాకు 8 సీట్లు వచ్చినప్పుడు కూడా ఇదే మాట్లాడినారు. 16% నుంచి 35% వచ్చినప్పుడు ముక్కు మీద వేలేసుకున్నారు. అట్లా ఉండదండి రాజకీయాల్లో. మేము బలంగా మా కార్యక్రమాలు మాకున్నాయి, మా వ్యూహాలు మాకున్నాయి, మా ఎత్తుగడలు మాకున్నాయి. ఎప్పుడు పోవాలా, ఎప్పుడు ఏం చేయాలంటే పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది, రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తుంది. కార్యకర్తలు కొంత ఫీల్ అయితే ఫీల్ అయ్యి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను మొదలుకొని తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా బీజేపీ పార్టీ అనుకున్నంత స్థాయిలో తెలంగాణ తెలుగు ప్రజల్ని రాణించలేకపోయింది. ఎందుకు రాణించలేకపోయింది? ఇప్పుడు ఒక్కటండి మన లక్ష్మీకాంత్ గారు, బీజేపీ పార్టీ మీద చర్చ కాదు ఇక్కడ. బీజేపీ అంతర్గత సంస్థ, వాటి ఎట్లా నడుస్తుంది, ఆ పార్టీ ఎట్లా నిర్ణయం చేస్తారు, ఎప్పుడు ఏ నిర్ణయం చేయాలా, ఎప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాలా అనేటువంటిది పార్టీ అంతర్గత సమావేశాల్లో జరిగేటువంటి చర్చ తప్ప అది బహిరంగంగా అడగవలసిన అవసరం లేదు ఎవరు, మేము దానికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. రైట్ రాజమౌళి గారు, చర్చది దాని గురించి కాదు. మా పార్టీ సంగతి మేము చూసుకుంటాం. కాంగ్రెస్ పాలన మీద దాని మీద మాట్లాడండి, మా పార్టీ అవసరం లేదని చెప్తున్నారు వెంకటరెడ్డి గారు. మీరు ఒక్కటి చెప్పండి, ఇంకా చేయవలసినంత పోరాటాలు మీరు చేస్తలేరు అనేటువంటి దాంతో మేము కూడా అంతర్గతంగా ఏకీభవిస్తాము. దానికి కాలం ఉంది, వచ్చే జరిగే సంఘటనలు జరుగుతాయి అని చెప్పి మేము ప్రజలకు. వెంకటరెడ్డి గారు, మీ మీద, మీ పర్సనల్ వ్యక్తుల మీద, మీ పార్టీ నాయకుల మీద మేమేం వాడిపోస్తూ మాకు అవసరం కూడా లేదు. నేను చెప్పిన ప్రజల గురించి మాట్లాడుతున్నామండి, మేము ప్రజల గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణలో మీరు చేయాల్సిన పోరాటం చేయండి అని చెప్పి మీకు సూచన ఇస్తున్నాం, అంతే తప్ప మీ నాయకులు మీ నాయకులు పార్టీ కూడా కాదు. మీరు ఆ విషయం చెప్పండి, కానీ పార్టీ నిర్వహణ మీద, సంస్థాగత సమస్యల మీద, అది నిర్వహిస్తున్న పాత్ర మీద అంతర్గత బహిరంగ చర్చకు మేము సిద్ధంగా లేవు. మిమ్మల్ని ఎవరు పిలుస్తలేరండి బహిరంగ చర్చకి, మిమ్మల్ని ఎవరు పిలవట్లే. మీరు పోరాటం ప్రజల తరఫున చేయండి, ప్రజల తరఫున కరెక్ట్ చేయండి అంటున్నాం, అంతే తప్ప అక్కడ ఏం మేము అంటలు ఇవ్వాలా. వాళ్ళిద్దరు ఉంటే ఇంత చర్చ రసవత్తరంగా ఉంటుండే, వాళ్ళిద్దరు లేరు కాబట్టి మనమే మాట్లాడుతున్నాం. కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ ఎట్లా నడుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా నడుస్తుంది, బీజేపీ పార్టీ ఎట్లా నడుస్తుంది అంటే ఆయా పార్టీలకు ఉండే అంతర్గత. రైట్ వెంకటరెడ్డి గారు, వాయిస్ కట్ అయింది. ఎస్ రాజమౌళి గారు ప్లీజ్. అది కట్ అయిపోయింది. ఎస్ రామ్మోహన్ గారు వచ్చారు, రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు వాయిస్ వినపడుతుందా? నమస్తే రామ్మోహన్ గారు, ఏడాది పాలన, ప్రజాపాలన సక్సెస్ అయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరి ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేరుస్తాయని మీరు భావిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ఎస్ రాజమౌళి గారు ప్లీజ్, అక్కడ వాళ్ళ దగ్గర ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది వాళ్ళ దగ్గర, ప్లీజ్ మీరు చెప్పండి ప్లీజ్. వినపడుతుందా? వినపడుతుంది, కంటిన్యూ ప్లీజ్. అదే నేను ముందు చెప్పిందేనండి, వాళ్ళు ఎట్లా అయిపోయారంటే నిజంగా ప్రజల కోసం పాటుపడే నాయకులు ఈ రోజులలో చాలా కరువైపోయినారు. ఎంతసేపు అధికారం వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని కాపాడుకోవడానికే వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నాం అన్నది మాత్రం శుద్ధ తప్పు. అయినా కూడా ప్రజలకు కూడా ఇంకా కూడా తెలంగాణ ప్రజలకు ఇంకా కూడా బుద్ధి రావాలని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నమ్ముతూనే ఉన్నారు. ఇన్ని సంవత్సరాల
ఏం చేస్తారు సార్? ప్రజాస్వామ్యంలో ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, పాపం వాళ్ళైనా ఏం చేస్తారు? ఎన్నుకోలేదనుకోండి రాజమౌళి గారు, ఎన్నుకోలేదనుకోండి, ఓటు వేయలేదనుకోండి, కొంతమంది మేధావులు ఏమంటారు? అరే ఓటు అయిన వాళ్ళకి నీకు ప్రశ్నించే హక్కు లేదయ్యా అంటారు. ఓటు వేయడానికి ఏమో నిలబడే వ్యక్తిని ఎవరిని నిలబడు. మరి ప్రజాస్వామ్యం అలా ఉంది, పాపం ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళకి బుద్ధి లేదంటే. నేను అదే అంటున్నా, ప్రజలే తప్పు అంటున్నా, ప్రజలే తప్పు. ఎందుకంటే హైదరాబాద్ లో 56%, 50% ఓటింగ్ చేస్తే మరి ఎట్లాంటి వాళ్ళు వస్తారు నాయకులు? అందుకోసమే ప్రజల లోపల మార్పు రావాలి. ప్రజలకు ఇంకా బుద్ధి రాలే. మన ఇల్లు కూలగొట్టాయని చెప్పి మనకి బుద్ధి రాలే. మన హైదరాబాద్ చిన్న వాళ్ళ ఇల్లు కూలగొట్ట అప్పుడు రోడ్డు మీదకి వచ్చిన వాడు. అట్లనే మనకి తిండికి కష్టమై, మంచినీళ్ళకి కష్టమై, నడవడానికి ట్రాన్స్పోర్టేషన్ కష్టమైతే అప్పుడు మనకి బుద్ధి వస్తుంది. ఇట్లాంటి వాళ్ళ రాజకీయ నాయకుల మాట వినదు. ఏంది ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఆశపడి తీసుకొచ్చి నెత్తలు పెట్టుకున్నారు. సో మనం ఎన్ని చేసినా కూడా వీళ్ళ ప్రజల లోపల మార్పు అన్నది ఏదో ఒక్కడిక్కడ ఫ్రీ ట్రాన్స్ఫర్ రాజమౌళి గారు ఫ్రీ ట్రాన్స్ఫరేషన్కి ఆశపడి కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అనేక తప్పిదాలు చేసింది, ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది. అతను బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తన ఒక నియంతృత్వ పోకడలో మేమేం చెప్తే అదే జరగాలి అని ఎవరినైతే రైతులను విస్మరించిందో, పేద ప్రజల్ని విస్మరించిందో, తెలంగాణ బిడ్డలందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఆ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందా లేదా అనేది తర్వాత ఇష్యూ. కాకపోతే గతంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే ప్రధాన కారణం కాదు, బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలు కాదంటారా మీరు? 100% బీఆర్ఎస్ చేసిన పాపమే అని. అయితే దాన్ని అడ్వాంటేజ్ అప్పుడు బీజేపీకి ఉండే. అప్పుడు అసలు కాంగ్రెస్ లిస్టులోనే లేదు. కానీ బీజేపీ కూడా స్వయంకృతాపరాధం చేసుకుంది, ప్రజలను నమ్మించి మోసం చేసింది. సరైన నాయకత్వం లేక ఆ అధికారం ఎవరికి వేయాలో అర్థం కాక వాళ్ళు తీసుకుపోయి కాంగ్రెస్ కంటగట్టింది. అది నేను ప్రజలే తప్పనే చెప్తున్నా. వాళ్ళు బీజేపీలో ఏం చేసినా మనకు అనవసరం, బీజేపీల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు మనకి. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఒక మంచి అవకాశం ఉండే బీజేపీకి, దాన్ని వాళ్ళు చేతులారా నాశనం చేసుకున్నారు. దాంతో ప్రజలు మనస్తాపానికి గురైనరు. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే అప్పుడు చేసుకోవడమే కాదు, మీరు అనేది ఏంటంటే అప్పుడు చేసుకున్నదే కాకుండా ఇప్పుడు సువర్ణ అవకాశం లాంటి ఒక అవకాశం ఉన్నా ఇప్పటికీ బీజేపీ పార్టీ మారలేదని మీరు అంటారు. ఎగ్జాక్ట్లీ, మళ్ళానే చెప్పబోతున్నాను నేను. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా బుర్రకు ఎక్కడం లేదు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ సంస్థాగతం. కానీ ప్రజలు నమ్ముకుంటున్నారే, ప్రజలు నమ్ముకొని ఎంత బాధపడుతున్నారు, ఎంత ప్రజలు వంచిస్తున్నారు. ఒక రకంగా ప్రత్యామ్నాయం తెలంగాణకి బీజేపీ, నరేంద్ర మోడీ, బీజేపీ కూడా మాట్లాడు, నరేంద్ర మోడీ మాత్రమే న్యాయం చేస్తారనుకుంటున్నారు. కానీ పాపం ఒక్క నరేంద్ర మోడీ దగ్గర దాకా ఒక సామాన్య కార్యకర్త గొంతు ఎట్లా వినబడుతుంది? మధ్యలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఆయన దగ్గర దాకా పోవడానికి వాళ్ళు ఒక లేవు. ప్రతి కార్యకర్తనే కాదు, రైట్ రాజమౌళి గారు, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి వెంకటరెడ్డి గారు, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. రామ్మోహన్ గారు, ఏదేమైనప్పటికీ కూడా మీ దగ్గర కొన్ని సిగ్నల్స్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది. ఓకే, ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అయితే ఒకటి చెప్తుంది, మేమేమైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని నెరవేరుస్తున్నాం. అంకిత భావంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శ్రేయస్సుకి మేమేమైతే హామీలు ఇచ్చామో వాటిని నెరవేర్చడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్తుంది. 1 సంవత్సరం పాలన పూర్తయింది మాది. ఈ సందర్భంగా మేమేమైతే చేశామో విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కానీ, ఆర్టీసీకి సంబంధించి కానీ, గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కానీ, డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించింది కానీ, రైతుల రుణమాఫీకి సంబంధించి కానీ, ఏదైనా మేము ఏవైతే హామీలు ఇచ్చామో అన్నింటినీ నెరవేరుస్తాము. కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో నెరవేరుస్తాం, మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే అన్నీ కూడా కొంచెంగా చేసింది కానీ పూర్తి స్థాయిలో చేయలేకపోయిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నమాట. మరి రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు కూడా అవకాశం